హాయ్ గాయ్స్, ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసేసి వస్తున్నాను నేను. బై ద వే మ్యాచింగ్ నేను పవన్ కళ్యాణ్ గారు. పైన షర్ట్ మ్యాచింగ్ కాదు కానీ కింద ప్యాంట్స్ మాత్రం మ్యాచింగ్. అయితే ఇప్పుడు మూవీలో మనం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోంచి స్టోరీ గట్రా సాంగ్స్ శ్రీలీల అక్కయ్యని కాపీ కూడా వద్దు, కట్ చేసి డైరెక్ట్ షిఫ్ట్ డిలీట్ కొట్టేద్దాం అంతే. ఇంకా కట్లు కూడా వద్దు, షిఫ్ట్ డిలీట్ కొట్టేహా ఉండే. ఇంకా మిగతాదంతా అసలు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతారు ఫ్యాన్స్. అసలు నాకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అందులో పాటని మన పవన్ కళ్యాణ్ గారి పాటని సెకండ్ హాఫ్లో మళ్ళీ పెట్టారు. అసలు పీక్స్ ఉంది ఆ పాట అయితే. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు అందరూ కూడా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్సే అక్కర్లేదు, ఎవరైనా కూడా మనకి ఆ మూవీకి ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. ఆ పాత మూవీ ఏదైతే ఉందో ఆ మూవీలో సాంగ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో అందులో శ్రీలీలకిను పవన్ కళ్యాణ్కి జరిగిన ఆ సాంగ్ చాలా చాలా బాగా తీశారు. అది మంచిగా చాలా బాగా వచ్చింది కూడా అనేది. అండ్ మన ఫేమస్ సీన్ ఒకటి ఉంటుంది ఆ సాంగ్లోనే. ఆ మూవీలో ఒక సాంగ్లో ఒక ఫేమస్ సీన్ ఉంటుంది హీరో హీరోయిన్కి. ఇక్కడ వీళ్ళు రీమేక్ చేయడం జరిగింది. శ్రీలీల చేస్తుంది, అద్భుతంగా చేసింది శ్రీలీల కూడా. కాకపోతే అక్కయ్య కొంచెం దయచేసి ఈ కాస్త క్యూట్గా అందంగా ఉండే హీరోయిన్లకి మేము విజ్ఞప్తి ఏంటంటే కొంచెం ఆ లిప్ ఫిల్లర్లు ఇలా వచ్చేసి ఉంటున్నాయి, చాలా వర్స్ట్గా ఉన్నాయి. మీరు మామూలుగా ఎలా వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉన్నప్పుడే చాలా అందంగా ఉంటున్నారు. ఇప్పుడు బాగాలేరు అనట్లేదు, కొంచెం చేయించుకోవడం ఆపమంటున్నాం, చచ్చిపోతున్నాం చూడలేక. లేకపోతే ఇలా వచ్చేస్తున్నాయి అంతే స్క్రీన్ మీదకి. ఆపండి, బాగున్నారు మీరు. ఎలా మాకు ఎంట్రీ ఇచ్చారో అలా ఉండి కొంచెం యాక్టింగ్ వైజ్ ఇంప్రూవ్ చేసుకుని అందులో పెట్టండి ఆ శ్రద్ధ. అంతేకాని ఇలా మూతిని లాగేద్దాం, కనుబొమ్మల్ని ఇలా తిప్పేద్దాం, లేకపోతే జాల్ మొత్తంగా షార్ప్గా చెక్కిచ్చేద్దాం, ఇలాంటివి కాదు. యాక్టింగ్లో పెట్టండి దయచేసి. ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో. సో శ్రీలీల అక్కయ్య ఎందుకు ఉంది అంటే ఉంది, కొంచెం చెప్పకపోవడమే కానీ అన్నాయింగ్గా అనిపించింది ఆ అమ్మాయి బిట్స్ అన్నీ. ఇంకా రాశి కన్నాకయ్య ఉందా అంటే ఉంది. పాప అమ్మాయికి ఎందుకు రా అలాగ అన్నీ ఆ క్యారెక్టర్లే ఇస్తారు, నాకు అర్థం కాదు. ఎప్పుడు చూడు ఏడుపు లేకపోతే డిప్రెసింగ్గా ఉన్న క్యారెక్టర్లే అమ్మాయికి రాస్తున్నారు. కొంచెం అక్కయ్యని మంచిగా మన శ్రీనివాస అవసరాలు గారు చూడండి చక్కగా ఎలా పెట్టారు, అలా కొంచెం మంచిగా ఎవరో రాయండి రా. ఎందుకు అలాగే ఏడుపు కొట్టు లేకపోతే డిప్రెషన్ అనుకుంటున్నాను. సో ఇక్కడికి ఈ సినిమాలోంచి ఇద్దరిని కట్టు కాపీ కాదు, మొత్తం స్విఫ్ట్ డిలీట్ కొట్టేహాం అనుకోండి. ఇంకా మిగిలింది ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు మిగిలారు. నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాను అలాంటివి ఇవి అవి ఏం కాదురా, మూవీ ఫ్యాన్ని. సో యాజ్ అ మూవీ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు ఎలా యాక్ట్ చేశారు, అందులోనూ డిప్యూటీ సీఎం ఈ మూవీలో ఎలా చూపించారు, ఏమిటి అసలే టైం లేదంటున్నారు, మొత్తం రాజాసాబ్ లాగా గ్రాఫిక్స్ లో మేనేజింగ్ చేశారా హరీష్ శంకర్ గారు కూడా అనుకున్నా. కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చాలా ఇంకా లో అనమాట. ఇంకా చాలా లెవెల్ ఇలా పెట్టుకుని వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే పోయిందిరా, ఇంకా టాలీవుడ్ మీద మాకు హై ఎక్స్పెక్టేషన్స్, పెద్ద పెద్ద హీరోలను పెట్టేసి బడ్జెట్లు బళ్ళు మన ఇలా పెట్టేస్తామండి అనుకుంటే ఏవేవో చెప్పేసి అక్కడికి వెళ్ళాక తుస్సుమనిపించేసి డూపులు పెట్టేయడం లేకపోతే ఏని విపరీతంగా వాడేయడం ఇలా చేసేటప్పటికి హోప్స్ మొత్తం అవన్నీ పెట్టేసి పక్కన పడేసి అటకెక్కిచ్చేహాం మేము. కాకపోతే సర్ప్రైజింగ్లీ పవన్ కళ్యాణ్ గారికి మంచి మంచి డైలాగులు ఉన్నాయి ఇందులో. అండ్ స్టోరీ ఏం లేదండి, పాత సింతకే పచ్చలాగే పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళతో ఏవో గొడవలు, మన నిజాయితీ పరుడైన హీరో ఎలా చేస్తాడు ఏంటి, ఇదే కాన్సెప్ట్. ఇంకా స్టోరీ పక్కన పడేయమన్నాను ఫస్ట్లోనే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎంత బాగా మంచిగా చూపించారంటే చాలా చాలా అందంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. బయట డిప్యూటీ సీఎం పొజిషన్లో ఆ లాల్చి తెల్ల లాల్చి కుర్తా అవే చూసి ఈ సినిమాలో చక్కగా అసలు ఫుల్ స్టైల్గా కాస్ట్యూమ్స్ అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ప్రభాస్ గారిని ఇంకెందుకులే అసమానం అక్కడికి వెళ్ళొద్దు. అసలే మనకి ఈ సంవత్సరం రాజ్పోజం 1 అవమానం 7, అందుకని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అందుకని ఏం చేద్దామంటారా, ఇప్పుడు మన ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడుకుందాం. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం హైలైట్ ఆఫ్ ద మూవీ. జస్ట్ వాచ్ ఇట్ ఫర్ పవన్ కళ్యాణ్ అంతే. సినిమా చాలా చాలా బాగా యాక్ట్ చేసాడైనా, స్టోరీ ఏమీ ఉండదు. జస్ట్ అనాయింగ్గా అనిపించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే నెగిటివ్గా అనిపించింది. ఓవర్ క్యూట్నెస్ అది లోడ్ అయి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ తీసేస్తే అక్కడ సినిమా సెకండ్ హాఫ్ ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ కొంచెం ఓకేరా, ఓకే ఏంటి ఇప్పుడు, ఓకే వీడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఓకే ఇప్పుడు ఏంటి మ్యాటర్ ఏంటి అన్నట్టుగా అలా అవుతుంది. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అమ్మయ్య పోలేరా బాబు ఏదో ఉంది గట్టికిచ్చేస్తాం అనమాట అనుకునేటప్పటికి అక్కయ్య దిగిపోతుంది. ఏంట్రా బాబు మళ్ళీ అక్కయ్య వచ్చింది అనుకునే లోపు అక్కయ్య లేకపోతే ఇదంతా లేదురా బాబు, అసలే ఈ పాట అసలు లేదురా బాబు అనుకుంటూ మనం సాటిస్ఫై అయిపోతాం అనమాట. అలాగా తీయడం జరిగింది. ఓవరాల్గా మూవీ
మూవీ ఈజ్ వెరీ గుడ్ వాచ్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ ఆల్సో మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారిదిను ఒక అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయిది మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. చాలా నిజంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా యాక్ట్ చేసిన అమ్మాయి డైలాగ్ డెలివరీ కానీ పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సీన్ ఓవరాల్ గా ఆ బిల్డప్ ఆ ఎమోషనల్ సీన్ ని చాలా చాలా బాగా డైరెక్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ సీన్ ఒకటి అండ్ ఇంకొకటి సెకండ్ హాఫ్ లోనే మనకి చాలా చాలా ఎలివేషన్ ఉండే సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ అన్ని రకాల ఎమోషన్స్ మనకి సెకండ్ హాఫ్ లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా జస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. అంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ స్టోరీ మనల్ని ఆ లైన్లోకి తీసుకురావడం, అసలు ఏంటి దీనికి బ్యాక్ స్టోరీ ఏంటి ఇవన్నీ కూడా చూపించడంతో అలా తీసుకుని వచ్చేసి సెకండ్ హాఫ్కి మాత్రం మంచి మంచి ఎమోషనల్ సీన్స్ కానీ ఫైట్స్ కూడా అవునండి. హరీష్ శంకర్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి మేము ఎక్కువ వైలెన్స్ ఏం చూపించట్లేదండి, అందుకని అది మర్యాద తీసుకుని ఎక్కువ వైలెంట్గా ఏం తీయమన్నారండి. జస్ట్ అలా క్యాజువల్గా గొంతులో కత్తులు గుచ్చేసుకుని కాళ్ళు అలా నరికేసి జాయిగా అలా మరి మనకి ఎదర ఉంది కదరా ఇంకోటి మరి పేకలు నరికేసుకుని మొత్తం బ్లడ్ అంతా ఇలా బ్లాస్ట్ అయిపోయి అన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి ఎదర కొంచెం డోస్ ఇది జస్ట్ ఏంటంటే మనకి ప్రీ వెడ్డింగ్ లాగా ప్రీ వైలెంట్ మూవీ ఏమైనా ఉంది అంటే మన ఉస్తాద్ భగత్ సింగ్ చూడొచ్చు. అంటే నిజంగా ఊరికే జోక్గా చెప్తున్నా కానీ అసలు అంత వైలెంట్గా ఏమీ లేదు. ఇంకా రొమాన్స్ అంటే వేర్ ఇస్ ద రొమాన్స్ మరి డిప్యూటీ సీఎం గారని ఇలాంటి అసహ్యంగా ఉంటుంది సార్ మేము ఇవన్నీ చేయమనుకుంటే ఆయన చెప్పడం కూడా జరిగినట్టుంది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు ఏమి అసభ్యకరమైన సీన్లు కానీ మాకు ఇబ్బందిగా అనిపించే సీన్లు కానీ ఏమీ లేవు. చాలా బాగా ఈవెన్ దో జబర్దస్త్లో క్యారెక్టర్ని పెట్టినా కూడా వాళ్ళ చేత కూడా కొంచెం మంచి డైలాగ్సే చెప్పించారు. ఏమి వల్గర్గా కానీ చెత్తలాగా కానీ ఏమి అనిపించలేదు. మెయిన్ ఇలా పెద్ద పెద్ద హీరోలను పెట్టి చెత్త చెత్త డైలాగులు రాసేసి వాళ్ళ చేత చెప్పించేస్తే వాళ్ళ ఇమేజ్కి దెబ్బతింటుంది, చూడడానికి మాకు కూడా అసహ్యంగా అనిపిస్తుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మంచిగా రాశారు డైలాగ్స్ అన్ని కూడాను. పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ ఈ మూవీలో స్కోప్ ఉండింది మంచిగా యాక్ట్ చేయడానికి కానీ అండ్ మనకి పర్ఫామ్ చేయడానికి కానీ చాలా బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేశారు హరీష్ శంకర్ గారు. అండ్ సాంగ్స్ ఏమీ లేవు, సాంగ్స్ ఏం పెద్ద బాగాలేవు. డ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి చేత ఫస్ట్లో ఏవో కొంచెం చేయించారు కానీ అది కొంచెం కామెడీగా అంటే ఆయన రేంజ్కి సెట్ అయ్యే కామెడీ కాదేమో. అంటే ఒక రేంజ్ ఉన్న హీరోయిన్ కదా టాప్ హీరో, ఆ టాప్ హీరో చేయాల్సిన పర్ఫార్మెన్స్ లాగా ఏమనిపించలేదు. అందుకే అంటున్నాను ఫస్ట్ హాఫ్లోనే వెళ్ళిపోతాయి ఇలాంటి అంతా కూడాను. సో అవన్నీ పక్కకు తీసేస్తే సెకండ్ హాఫ్ డెఫినెట్లీ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఓవరాల్గా మూవీ ఈజ్ అ గుడ్ వాచ్. సో చూడండి, మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీమ్ అందరికీ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ దురంధర్ మూవీకి కూడా సెట్ చేస్తాను, అది కూడా చూసేసి 4.5 గంటలు అంటే ముందు ఒక గంట వెనక ఒక గంట వేసుకున్నా మొత్తం హాఫ్ డే లీవ్ పెట్టేసి వెళ్ళిపోవడం. ఇంకంతా ఇంకేం చేయలేము, అంతే సినిమా పిచ్చోళ్ళు ఇంకేం చేయలేము. ఉంటాను సార్, థ్యాంక్ యూ.